క్విజ్ మంక్స్ కి స్వాగతం. ఇక్కడ అద్భుత కథల వినోదం గురించి 57 ప్రశ్నలు ఉన్నాయి. సరదాలో చేరండి, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. బాల్లో సిండ్రెల్లా ఏమి పోగొట్టుకుంది? తన కిరీటం, తన గాజు చెప్పు లేదా తన మాయా మంత్రదండం? మీరు ఊహించారా? అది తన గాజు చెప్పు. తోడేలు ఏ పంది ఇంటిని పడగొట్టలేదు. గడ్డి ఇల్లు, కర్రల ఇల్లు లేదా ఇటుక ఇల్లు? అవును, అది ఇటుక ఇల్లు. లిటిల్ మెర్మెయిడ్ మనిషి కాళ్ల కోసం దేనిని మార్పిడి చేసుకుంది? తన అందమైన స్వరం, తన సముద్రపు గవ్వల కిరీటం లేదా తన బెస్ట్ ఫ్రెండ్ ఫ్లౌండర్? మరియు అది తన అందమైన స్వరం. స్లీపింగ్ బ్యూటీని ఆమె దీర్ఘనిద్ర నుండి ఏది లేపింది? ఒక పెద్ద అలారం గడియారం, నిజమైన ప్రేమ ముద్దు లేదా ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ? నిజమైన ప్రేమ ముద్దు. సరిగ్గా రంపుల్స్టిల్స్ స్కిన్ గడ్డిని దేనిగా మార్చాడు? మెరిసే వెండి, మెరిసే ఆభరణాలు లేదా మెరిసే బంగారం? సరైన సమాధానం మెరిసే. అలాదీన్ జిన్ ఉన్న ఏ మాయా వస్తువును కనుగొన్నాడు? ఒక మాయా ఉంగరం, ఒక ఎగిరే తివాచి లేదా ఒక పాత నూనె దీపం? అవును, అది ఒక పాత నూనె దీపం. 3 ఎలుగుబంట్ల గంజిని ఎవరు తిన్నారు? లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్, గోల్డీలాక్స్ లేదా పినోచియో? సమాధానం గోల్డీలాక్స్. పైడ్ పైపర్ ఏ వాయిద్యం వాయించాడు? ఒక డ్రమ్, ఒక ట్రంపెట్ లేదా ఒక మాయా వేణువు? ఒక మాయా వేణువు చేశారు. దుష్ట మంత్రగత్తె ఏ రకం ఇంట్లో నివసించింది? రాతితో చేసిన కోట, చెక్కతో చేసిన కుటీరం లేదా జింజర్ బ్రెడ్తో చేసిన ఇల్లు? జింజర్ బ్రెడ్తో చేసిన ఇల్లు. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ తన బుట్టలో ఏమి తీసుకువెళ్ళింది? బొమ్మలు, తినుబండారాలు లేదా పుస్తకాలు? అవును, అది తినుబండారాలు. రాక్షసుడి కోటను చేరడానికి జాక్ దేనిపైకి ఎక్కాడు? ఒక పొడవైన చెట్టు, ఒక మాయా బీన్ స్టాక్ లేదా ఒక పొడవైన తాడు? ఒక మాయా బీన్ స్టాక్. భలే. స్నో వైట్ యొక్క మాయా యాపిల్ రంగు ఏమిటి? ఎరుపు, ఆకుపచ్చ లేదా పసుపు? ఎరుపు. సరి. రాకుమారుడి కోసం రాపుంజెల్ ఏమి కిందకు వదిలింది? ఆమె పొడవైన స్కార్ఫ్, ఆమె బలమైన తాడు లేదా ఆమె పొడవైన జుట్టు? ఆమె పొడవైన జుట్టు. మీరు చేశారు. మానవుడిగా మారకముందు కప్ప యువరాజు ఏ జంతువు? ఒక చేప, ఒక కప్ప లేదా ఒక పక్షి? ఇది ఒక కప్ప. అనేక పరుపుల కింద రాజకుమారి ఏమి అనుభవించింది?
ఒక చిన్న రాయి, ఒక చిన్న బఠానీ, లేదా ఒక మృదువైన ఈక. ఒక చిన్న బఠానీ, సూపర్. బ్యూటీ తండ్రి ఆమె కోసం ఏ పువ్వులు కోశారు? ఒక తులిప్, ఒక డైసీ, లేదా ఒక గులాబీ? ఒక గులాబీ, అంతే. స్నో వైట్తో ఎంతమంది మరగుజ్జులు నివసించారు? 5, 7, లేదా 10 మంది? సమాధానం 7. ట్రోల్ వంతెన కింద ఏమి కాపాడుతుండేది? బొమ్మలు, మిఠాయి, లేదా ఒక నది? ఒక నది, అద్భుతం. గమ్ గుర్తించడానికి హాన్సెల్ ఏమి ఉపయోగించాడు? గులకరాళ్ళు, ఆకులు, లేదా పువ్వులు? మరియు అది గులకరాళ్ళు. పరిగెత్తేటప్పుడు జింజర్ బ్రెడ్ మ్యాన్ ఏమి చెప్పాడు? పట్టుకోగలిగితే పట్టుకో, నేను చాలా వేగంగా ఉన్నాను, లేదా యమ్మీ యమ్మీ? పట్టుకోగలిగితే పట్టుకో. చక్రవర్తి కొత్త బట్టల ప్రత్యేకత ఏమిటి? అవి తెలివైన వారికి కనిపించవు, అవి వజ్రాలలా మెరిశాయి, లేదా అవి రంగులు మారాయి? అవి తెలివైన వారికి కనిపించవు, అంతే. పుస్ ఇన్ బూట్స్ తన యజమాని కోసం ఏమి కోరుకున్నాడు? బంగారు నాణేలు, ఒక కోట, లేదా ఒక సంతోషకరమైన కుటుంబం? ఒక కోట, చాలా బాగుంది. చెప్పులు కుట్టేవాడు మరుగుజ్జుల కోసం ఏమి వదిలిపెట్టాడు? కొత్త బూట్లు, ఆహారం, లేదా చిన్న బట్టలు? చిన్న బట్టలు, చాలా బాగుంది. లిటిల్ రెడ్ హెన్కు రొట్టె చేయడానికి ఎవరు సహాయం చేశారు? ఎవరూ చేయలేదు. పిల్లి మరియు కుక్క, లేదా దాని పిల్లలు? సరైన సమాధానం ఎవరూ చేయలేదు. సూప్ యొక్క మాయా ప్రధాన పదార్థం ఏమిటి? ఒక మెరిసే గులకరాయి, ఒక పెద్ద బంగాళాదుంప, లేదా ఒక ప్రత్యేక మూలిక? మరి సరైన జవాబు ఒక మెరిసే గులక. పినోచియో అబద్ధం చెప్పినప్పుడు అతని ముక్కు ఏమి చేసింది? కుదించుకుపోయింది, పొడవుగా పెరిగింది, లేదా రంగు మారింది? పొడవుగా పెరిగింది, సరి. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ కోసం తోడేలు ఏమిటి అని నటించింది? స్నేహపూర్వక వేటగాడు, ఆమె అమ్మమ్మ, లేదా మాట్లాడే చెట్టు? ఆమె అమ్మమ్మ, భలే. రాపుంజల్ ఏ రకమైన భవనంలో నివసించింది? ఒక చిన్న గుడిసె, ఒక అందమైన ప్యాలెస్, లేదా ఒక పొడవైన గోపురం? ఇది ఒక పొడవైన గోపురం. పీటర్ పాన్ ఏమి కోల్పోయాడు దానిని వెండి సరిదిద్దడానికి సహాయం చేసింది? అతని టోపీ, అతని నీడ, లేదా అతని కత్తి? అతని నీడ, అద్భుతం. ది ప్రిన్సెస్ అండ్ ది పీ
లో రాకుమారుడు ఏమి కనుగొనవలసి వచ్చింది? ఒక మాయారత్నం, ఒక నిజమైన యువరాణి, లేదా ఒక బంగారు కిరీటం? ఒక నిజమైన యువరాణి. భలే! సిండ్రెల్లా బంతి కోసం సిద్ధం కావడానికి ఏ జంతువులు సహాయపడ్డాయి? పావురాలు మరియు పిల్లులు, ఎలుకలు మరియు పక్షులు, లేదా ఉడతలు మరియు కుందేళ్లు? ఎలుకలు మరియు పక్షులు చేశారు. మత్స్యకారుడి భార్య మాయా చేప నుండి ఏమి అడుగుతూనే ఉంది? మరిన్ని కోరికలు, మరింత శక్తి, లేదా ఒక బంగారు పడవ? మరింత శక్తి. చాలా బాగుంది. జాక్ అండ్ ది బీన్స్టాక్లో రాక్షసుడు తరచుగా ఏమి చెప్పేవాడు? ఫీ, ఫై, ఫో, ఫమ్, హికోరీడి కోరిడాక్, లేదా ఓపెన్ సెసమి? సరైన సమాధానం ఫీ, ఫై. బంతికి ముందు సిండ్రెల్లా పని ఏమిటి? వంట చేయడం, శుభ్రం చేయడం, లేదా పాడటం? శుభ్రం చేయడం. సూపర్! ఎలుగుబంట్ల ఇంట్లో గోల్డిలాక్స్ ఏమీ పగలగొట్టింది? ఒక కిటికీ, ఒక కుర్చీ, లేదా ఒక ప్లేట్? ఒక కుర్చీ. సూపర్! పుస్ ఇన్ బూట్స్ యజమానిని ధనవంతునిగా చేయడానికి ఏ జంతువు సహాయపడింది? ఒక కుక్క, ఒక ఎలుక, లేదా ఒక పిల్లి? మీరు ఊహించారా? అది ఒక పిల్లి. జాక్ తల్లి అతనిపై ఎందుకు కోపంగా ఉంది? అతను తన బొమ్మలను పోగొట్టుకున్నాడు. అతను వారి ఆవును అమ్మాడు, లేదా అతను చిందరవందర చేశాడు? అతను వారి ఆవును అమ్మాడు. అంతే. ది లిటిల్ మెర్మైడ్ పాడటానికి ఏమి ఉపయోగించింది? ఒక మ్యాజిక్ వేణువు, ఆమె అందమైన స్వరం, లేదా ఒక సముద్రపు శంఖం? ఆమె అందమైన స్వరం. మొచివాడి మరుగుజ్జులు రాత్రిపూట ఏమి తయారు చేశారు? టోపీలు, బూట్లు, లేదా చేతి తొడుగులు? మరియు అది బూట్లు. చివరకు జింజర్ బ్రెడ్ మ్యాన్ను ఏ జంతువు తిన్నది? ఒక పిల్లి, ఒక కుక్క, లేదా ఒక నక్క? ఒక నక్క. అద్భుతం! బిగ్ బ్యాడ్ వోల్ఫ్ దేన్ని పడగొట్టడానికి ప్రయత్నించింది? ఒక పెద్ద చెట్టు, 3 చిన్న ఇళ్ళు, లేదా ఒక ఎత్తైన పర్వతం? 3 చిన్న ఇళ్ళు మీరు చేశారు. సిండ్రెల్లా యొక్క రథం ఏ కూరగాయ అయ్యింది? క్యారెట్, గుమ్మడికాయ, లేదా జుకిని? గుమ్మడికాయ. ఖచ్చితంగా. స్నో వైట్ యొక్క దుష్టరాణి ఏ మాయా వస్తువుతో మాట్లాడేది? ఒక పుస్తకం, ఒక అద్దం, లేదా ఒక క్రిస్టల్ బాల్? అవును, అది ఒక అద్దం. మీ స్కోర్ ఎంత కింద తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.